హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ తెలుగు. దిస్ ఇస్ లీగల్ అలీ. జనరల్లీ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అబ్బాయి మీద రేప్ కేసు ఫైల్ చేస్తే ఇంకా ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనా అండ్ కన్ఫామ్గా జైలుకి వెళ్ళాల్సిందేనా అని ఈ జనరేషన్లో చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ ఫియర్. ఈ జనరేషన్లో చాలామంది మేల్ అండ్ ఫీమేల్ లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుందామని ఒకరికొకరు ప్రామిసెస్ కూడా చేసుకుంటారు. మ్యూచువల్గా అండ్ ఇష్టపూర్వకంగా కాన్సెన్సువల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు. ఫిజికల్ రిలేషన్ కూడా మ్యూచువల్ కన్సెంట్తోనే జరుగుతుంది. అట్ ది ఎండ్ కొన్ని రీజన్స్ వల్ల కొన్ని రిలేషన్స్ మ్యారేజ్ వరకు వెళ్ళకపోవచ్చు. జస్ట్ వన్ బ్రేకప్, వన్ ఈగో ఫైట్ అండ్ వన్ రివెంజ్ కాల్, అంతే. ఒక మనిషి జీవితాన్ని ఓవర్ నైట్లో క్రిమినల్ కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. మా ఛాంబర్స్లో మేము హ్యాండిల్ చేసిన ఒక కేస్ ఫ్యాక్ట్స్ మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి ఇద్దరు డిగ్రీ స్టూడెంట్సే, బోత్ ఆర్ క్లాస్మేట్స్ కూడా. వాళ్ళు లవ్ చేసుకున్నారు అండ్ 4 years రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. సారీ గైస్, ఐ కెనాట్ రివీల్ దర్ నేమ్స్. అండ్ ఆఫ్టర్ కాలేజ్ తర్వాత కూడా దే కంటిన్యూడ్ దేర్ రిలేషన్. మూవీస్ అని, ట్రిప్స్ అని, గిఫ్ట్స్ అని, సర్ప్రైజెస్ అని, షాపింగ్ మాల్స్ అని, వాట్ నాట్. వాళ్ళు రిలేషన్లో ఉన్న ఆ 4 years కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సడన్గా వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావటం, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల అబ్బాయి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్బాయి మీద రేప్ కేసు ఫైల్ చేసింది. లేటర్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మన ఛాంబర్స్ని అప్రోచ్ అయ్యారు. మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాము. అండ్ అబ్బాయికి అమ్మాయిని మోసం చేయాలనే ఇంటెన్షన్ లేదు. వాళ్ళు హ్యాపీగా రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. అమ్మాయి కూడా అడల్టే. ఆమెకి వాళ్ళ లవ్ అండ్ ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ క్లియర్గా తెలిసి కూడా వాళ్ళ రిలేషన్ని యాక్సెప్ట్ చేసింది. అండ్ ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్తోనే రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని ఒప్పుకోవడం లేదు అని, ఇంకా సమ్ అదర్ ఇష్యూస్ వల్ల అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అంతేగాని అబ్బాయి అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశం ముందు నుంచి లేదు అని మన ఆర్గ్యుమెంట్స్ మనం జడ్జ్ గారికి వినిపించాము. వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న కొన్ని కాల్ రికార్డింగ్స్ అండ్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ బేస్ చేసుకొని ఆ అబ్బాయికి అమ్మాయిని మోసం చేయాలని ఇంటెన్షన్ లేదు అని మనం ప్రూవ్ చేశాం. హౌఎవర్ ప్రాసిక్యూషన్ కూడా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. ఎట్ ద లాస్ట్, careful examination of the facts and circumstances of the case, the Honorable High Court allowed the petition and successfully quashed the false rape case filed against our client. And సుప్రీం కోర్ట్ కూడా ఈ విషయం మీద సీరియస్ అబ్జర్వేషన్స్ ఇచ్చింది. ప్రమోద్ సూర్యభాన్ పవర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో కూడా సుప్రీం కోర్ట్ క్లియర్గా చెప్పింది, రిలేషన్షిప్ కనుక మ్యూచువల్ కన్సెంట్తో జరిగుండి ఆఫ్టర్ మ్యారేజ్ ఫెయిల్ అయితే ప్రతి కేసుని మనం రేప్ కేసులా చూడలేము అని. అండ్ ముందు నుంచి చీటింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది అని ప్రూఫ్స్ కావాలని క్లియర్గా చెప్పింది. కానీ ఇక్కడే ఒక డేంజరస్ రియాలిటీ ఉంది. చాలామంది పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్యానిక్ అయిపోయి అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్సే ఫర్దర్గా మీకు కోర్టులో అగెన్స్ట్ అవుతాయి. సో ఇలాంటి కేసులో మీకు పోలీస్ వాళ్ళ నుంచి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే స్టేషన్కి కాకుండా ఇమీడియట్గా అడ్వకేట్ని కలవండి. ఏం చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అని అడ్వకేట్ సలహా తీసుకొని ప్రొసీడ్ అవ్వండి. నిజంగా మీరు ఇన్నోసెంట్ అయితే చాట్స్ బ్యాకప్ చేసుకోండి. అలాగే కాల్ రికార్డింగ్స్ సేవ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ మెసేజెస్ ఉన్నా కూడా సేవ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఫ్యూచర్లో మీకు మీ లైఫ్ని సేవ్ చేసే ఎవిడెన్స్ అవ్వచ్చు. సో ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఆర్ పడింది అంటే కన్విక్షన్ పడినట్టు కాదు. ఇండియా లాలో యాంటిసిపటరీ బెయిల్ అనే ఒక పవర్ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. ఇన్నోసెంట్ పర్సన్కి కోర్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ మై స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటంటే మీ కేస్ ఎఫ్ఐఆర్ అవ్వకుండా అండ్ కంప్లైంట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక బెస్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. మీ కేస్ కంప్లైంట్ స్టేజ్లో ఉన్నప్పుడే క్లోజ్ చేసుకునేలా ప్రయత్నం చేయండి. సో అలా అని ప్రతి కంప్లైంట్ ఫాల్స్ అని కాదు. కొన్ని జెన్యూన్ కేసెస్ కూడా ఉంటాయి.
అలాంటప్పుడు ఆ కేస్ ఫెయిల్ అవ్వకుండా స్ట్రాంగ్గా నిలబడాలి అంటే అప్పుడు కూడా మీకు ఒక అడ్వకేట్ హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఒక ఫాల్స్ ఎలిగేషన్తో మీ కెరీర్, ఫ్యామిలీ, రెప్యుటేషన్ మొత్తం డెస్ట్రాయ్ అవ్వచ్చు. సో ఈ రోజుల్లో రిలేషన్షిప్లో ఎమోషన్స్ కన్నా కూడా ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్ గైస్. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, please like and comment, subscribe to our channel, and don't forget to share this video to your friends and family members. And మీకు ఎలాంటి లీగల్ ప్రాబ్లం వచ్చినా కూడా feel free to contact our chambers. Thank you.